మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి ఎంఎస్ అగర్వాల్ వద్ద గ్రామస్తుల ధర్నా. నీటి కాలుష్యంతో దురద, రాత్రి వేళల్లో పొగతో గ్రామం కమ్ముకుంటుందని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. 60 టన్నుల కెపాసిటీ గల స్టీల్ ప్లాంట్ 200 టన్నులకు పెంచుతో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ధ్వని, నీటి కాలుష్యం పెరిగిపోయి రాత్రి సమయాలలో పొగ వదలడంతో గ్రామం మబ్బులతో కమ్ముకుంటున్నాయి. గ్రామస్తులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఒళ్లంతా దురద, తాగునీరు కాలుష్యం, చెరువులకు పొల్యూషన్ నీరు చేరడంతో వ్యవసాయం సైతం సాగటం లేదని వెంటనే అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మొత్తం నష్టమైంది. ఇక ఇంట్లో వయసామే చచ్చిపోయింది. అప్పుడు పట్టించుకోలేదు. గమనాల పిల్లలు వాళ్ళు అనాథ పిల్లలు అయిపోయారు. తమ్ముడు, చెల్లె, అన్న వాళ్ళని పట్టించుకోలేదు. అటు తొవ్వ నడిస్తే గొర్రెమేకలు చచ్చిపోయింది, అది పట్టించుకోలేదు. మళ్ళీ మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది, పిల్లలకు గీ కూడా వస్తుంది. ఒక్కళ్ళన్నా మరి పట్టించుకొని ఊరు ఎట్లా చెడ్డనా మంచిగా అని అంటలేదు. ఒక్కొక్క ఇంట్లో 3-4 చచ్చిపోతారు దీని పొగ ప్రాబ్లంలో. పొగ మళ్ళా ఏంటి దుమ్ము. మాకు మంచినీళ్ళు మంచిలేవు. ఇప్పుడు ఏమైనా అడ్డంకి ఇంట్లో కూడా బోర్ వేసుకొని కడుకుందామంటే ఇట్లా గీకుడు వస్తుంది. మొత్తం గీకుడే. మొత్తం మా ఇంట్లో మొత్తం ప్రాబ్లమే. పెద్ద సప్పుడు లొల్లి. ఇంట్లో ఏమైనా ఇంటి పక్కన చచ్చిపోయినా తెల్లారగా తెలుస్తలేదు. మా పిల్లల్ని ఏమైనా కొట్టి చంపినా మాకు తెలుస్తలేదు. మా ఇంట్లో మొత్తం సప్పుడు, ఒక బాసాల సప్పుడే. ఒక చుట్టం రావాలంటే వస్తలేడు, మేము ఇంటికి పోవాలంటే వస్తలేము. మాకు గులగుల ఆ నీళ్ళు చేయంగా మొత్తం గులగుల. మా చెవులు గడ్డవాడంటే పెయ్యి అంతా గులగుల. మళ్ళీ ఒక్కొక్క ఇంత చచ్చిపోయినలే కానీ బతికిన వాళ్ళు లేరు. మొత్తం రోగాలు, నొప్పులు, ప్రతి ఒక్కటి ఖరాబ్ ఆగట, నీళ్లు ఖరాబ్ ఆగట, మా రోగాలు వచ్చుడు, మా పిల్లలు ఖరాబ్ ఆగట, మా పిల్లలు అనాథాలు అవుతారు. మేము ఈ చిన్న వేజ్లా మాకు ఇవి అవతారాలు వస్తున్నాయి. ఈ కంపెనీ చేయంగా వాడు ఏ కంపెనీ వేస్తాను, ఏ కంపెనీ వేసిండు, మాకు ఏం ప్రాబ్లాలు వస్తున్నాయి. ఒకసారి ఇంటి కాడికి వచ్చి సప్పుడు ఇనురి. మేము లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాము. ఈ కంపెనీ చేయంగా మొత్తం ఖరాబ్ అవుతున్నాము. 20 మంది పైపులు కూడా మొత్తం సిల్లులు పడ్డ పైప్ ఎక్కడ ఇంటికి బోరేసి సిల్లు పంటలే బంద్ అయినాయి. మా కూరగాయలు బంద్ అయినాయి. 300 మార్కెట్ పోవాలి, కాలకాలు పోవాలి, కూరగాయలు కొనుక్కొచ్చుకొని తినాలి. మేము ఏం దీన్ని బతకాలి చెప్పము. ఇట్లా నీళ్ళు ఇట్లా ప్రాబ్లం అయితే మేము ఎట్లా బతకాలి? నేనంటే